కులం ఏ మతం అని అడిగి మరి దారుణంగా చంపారు. మా అమ్మని చంపేశారు అబ్బా. వాళ్ళే ఉగ్రవాదులు మా అమ్మని చంపేశారు. పాకిస్తాన్ వాళ్ళు అక్కడ తెస్తాను నేను. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన పాకిస్తాన్ మొత్తం బాంబు లేపుతాను నేను. లేపుతావు పాకిస్తాన్ లేపుతాను నేను. అక్కడి నరికి రక్త చరిత్ర సృష్టిస్తా. పడకల్లారా పాకిస్తాన్ వాళ్ళారా మా అమ్మని చంపారు, తల్లి చంపారు. భారతదేశానికి జై. హలో గైస్, మరి నేను రాజు ఒంటరి పోరాటం. ఈ రోజున నేను రోడ్డు మించి పోతా అంటే మనోడు ఎందుకో కలిసిండు. మరి నన్ను మీడియాకి ఎక్కి భయ్యా నాకు చిన్న చిన్న ప్రాబ్లంలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాబ్లంలు ఉన్నాయి, నన్ను జనాభాను పట్టించుకుంటలేరు, నాకు ఏమో అయిపోతుంది, నేను బతకను, నాకు ఫస్ట్ నన్ను మీడియాకి ఎక్కి మీడియాకి ప్రమోట్ చేయి భయ్య అంటాడు. ఎందుకు బ్రో ప్రాబ్లం ఏంది బ్రో? నమస్కారం. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా, ఇలా రారా చంటుకోరని పిలవాలా. ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం తెలియదు నేను ఎవరిని చంటుకోరండి. అందులో ఒరే ఇలా రారా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఇలా రారా అనాలా. చంటుకోరడా ఇలా రారా, ఏం చేస్తున్నావరా చంటుకోరడా అని పిలవాలా. ఆయన ఎవరు నరేంద్ర మోదీకి వెళ్ళాలా, నీ బిగ్ బాస్కి వెళ్ళాలా, సినిమాలో హీరో కావాలి, బిగ్ బాస్ వెళ్ళాలి, బొమ్మలతో ఆడుకోవాలా. నాకు బేబీ సబ్బు కావాలి, బేబీ సబ్బు చెట్టుపేరు సబ్బు కావాలి, ముఖం రాసుకుంటే లేతగా రావాలా, అందంగా రావాలా. ఎప్పటికీ నీ చాలా చంటుకోరండి. అందరూ నన్ను ఒరే యారా గాడిదా ఇలా రారా అనాలా. అందరూ నన్ను నీకు ఇష్టం అలాగా చంటుకోరోడు అని పిలవాలా. ప్రపంచం ఇండియా మొత్తం రాష్ట్రం మొత్తం తెలియాలి నీ చంటుకోరండి. ఎవరికి తెలుపులు నేను ఎవరిని చంటుకోరండి ఒరే ఇలా రారా అనాలా. ఎందుకనాలే అందరూ నన్ను ఒరే ఇలా రారా ఏం చేస్తున్నావరా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా అనాలా. ఇలా రారా చంటుకోరుడు అని పిలవాలి. ఇవన్నీ ఏంది మెడలు, ఇవన్నీ దండలు ఎందుకు వేసుకున్నావు? అంటే నేను ఎవరిని చంటుకోరండి మనం ఒరే గాడిదా అని పిలవాలా, యారా గాడిదా చంటుకోరుడు అని పిలవాలని. ఎందుకు నేను అట్లా పిలవాలి అంటే నాకు ఇష్టం పని. నేను 365 రోజులు ఇచ్చు చంటుకోరెక్కలా ఉండాలి. నేను చంటికూర లెక్క ఉండాలి. మరి పెద్ద మనిషి లెక్క అనిపిస్తున్నావు బ్రో. నేను ఎవరిని చంటుకోరండి. చంటికూరని నేను చంటుకోరండి. ఇప్పుడే పాలు చిక్కుతాను, పాలు అవుతాను చంటుకోరండి యారా అని పిలవాలా. అరే ఎందుకు అంత బాధ ఎందుకు నీకు? ఇష్టమబ్బా ఒరే బాబు యారా ఏం చేస్తున్నావరా అనాలా. అని పిలవాలా మీరు చంటుకోరండి. అంటే ఇంత బాధ నీకు ఎందుకు భయ్యా? ఇంత బాధ బాబుని యారని పిలు. పిలవపోతే కొడతావా పబ్లిక్ ను? కొట్టినప్పుడు నేను ఎవరిని కొడుకు చిన్నపిల్లలు ఎవరు కొడతారా, నేను ఎవరిని చంటుకోరండి. అంటే నేను చంటికూరోడు అని పిలవపోతే కొడతావు పబ్లిక్ ను? నేను ఎవరిని ఒరే యారా ఇలా రారా ఏం చేస్తున్నావరా అనాలి. ఎందుకు ఆ బాధ నీకు వచ్చింది? బాధ నాకు చాలా ఇష్టం అబ్బా. నాకు చంటుకోరా అని పిలవాలా. నీ చంటుకోరండి మొత్తం తెలియాలి. నేను చంటుకోరండి తెలియాలి. ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ యారా గాడిదని పిలవాలి. ఇంకోటి ఉంది, నన్ను అన్న గాని అంకులని పిలవకూడదు, ముసలుడని పిలవద్దు అని నన్ను వాదించొద్దు. వాళ్ళ కేసు పెడతావు, వాదిస్తే కేసు పెడతావు, పోలీస్ కేసు. పాకిస్తాన్ లో జరిగింది చెప్పనా? మరి హిందుస్థాన్ గురించి చెప్తాను. మళ్ళా చంపేస్తున్నారబ్బా. ఒక వాళ్ళని చండుకోవడం పిల్లపోతే పాకిస్తాన్ మొత్తం బాంబు లేపుతావు. పాకిస్తాన్ లేపుతాను నేను. పాకిస్తాన్ వాళ్ళు పిలవాలా, ఇండియా వాళ్ళు పిలవాలా? నేను ఒరే అని ఇండియా వాళ్ళు పిలవాలి. వాళ్ళైతే వాళ్ళు చెత్తగాలు వాళ్ళు తీసేది. పాకిస్తాన్ వాళ్ళు వద్దు. ఇండియాలో మనవాళ్ళు పిలవాలి యారాని. కానీ వాళ్ళు చంపుతారప్ప. పాకిస్తాన్ వాళ్ళని చంపుతావు, మన ఇండియాకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళని చంపుతావు. ఇండియాకి అన్యాయం జరిగింది చంపాలా. నేను ఎవరిని చిన్నపిల్లలు ఉన్నప్పటి నేను మా అమ్మని చంపేశారప్ప. వాళ్ళే ఉగ్రవాదులు మా అమ్మని చంపేశారు. కానీ వాళ్ళ ఊరికి వదలు కొడకల్లారా పాకిస్తాన్ వాళ్ళారా మా అమ్మని చంపారు, తల్లి చంపారు. నేను బాంబు పెట్టలేకపోతే పాకిస్తాన్ కోల్చకపోతే నేను చదువుకోలే కదా నేను. ఇది వస్తావా? ఓకే, ఈ నీ ఆవేదన, ఇంత పెద్ద ఆవేదన నీ కడుపులో ఉన్నది. ఈ రోజున కక్కినావు బయటికి, ఇంకేమున్నా నీ దగ్గర ఆవేదన? ఏముందబ్బా, హిందుస్థాన్ పుట్టింది భారతదేశానికి. భారతదేశం అంతా లేకుండా పోయిందబ్బా. ఒక్కరి వద్ద చిన్న చిన్న పిల్లలందరూ అబ్బాయిలు చంపేశారు. ఏ కులం ఏ మతం అని అడిగి మరి దారుణంగా చంపారు. ఎందుకంటే గుండెలో బాధ ఉందబ్బా. నేను కూడా హిందూ మనిషినే, నేను కూడా భారతదేశం కొట్టాను. నేను ఎందుకు చంపుతారు? నేను ఎవరిని చండుకోరండి.
మా అమ్మ చంపారబ్బా. వాళ్ళ మీద పాకిస్తాన్ వాళ్ళ మీద రియాక్ట్ అవుతావు నువ్వు పక్క? పాకిస్తాన్ కూల్చేస్తాను ఒక్కసారి. పాకిస్తాన్ నేను తలుచుకుంటే హిందూగా పుట్టలేదు. పాకిస్తాన్ లేకుండా చేస్తాను నేను. పాకిస్తాన్ లేకుండా చేస్తాను నేను. సూపర్ మెసేజ్ ఇచ్చినావు బ్రో. ఓ పాడబారు రాదు. ఎర్ర జెండ ఎన్నియ్యలో ఓ ఎర్రని దీనా వెన్నయ్యలో. ఎర్ర జెండ ఎన్నియ్యలో ఆ ఎర్రని దీనా ఎన్నియ్యలో. ఆ ఎర్ర జెండ ఎన్నియ్యలో ఆ ఎర్ర పేద బిడ్డ విన్నయ్యలు. ఆ పేదల బిడ్డ వింటే ఎర్ర జెండ ఎన్నియ్యలు ఆ ఎర్రని దీనా ఎన్నియ్యలు. సూపర్ బ్రో. ఖచ్చితంగా మన ఛానల్ తెరిపించాలి. జనాభాకు మెసేజ్ ఇచ్చినావు. ఖచ్చితంగా ఒరే అంటారు, అరే రారా అంటారు, బే అంటారు, అరే రుచ్చా ఇటు రారా, ఏం చేస్తున్నావు, అరే పోరాడా ఇటు రారా, బచ్చా చిన్న బచ్చగానే నువ్వు రారా అని పిలవాలి నేను. ఖచ్చితంగా నేను పిలుతారు. ఖచ్చితంగా నేను 100% ఒరే ఇటు రారా నా కొడుకాని పిలుతారు నేను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఛాయ్ బండి, మరి ఛాయ్ తాగినావా? ఇచ్చిండు, అలాంటి ఇచ్చిండు. అలాంటి ఇదైతే తాగితే గంట మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఛాయ్ బాగున్నదా? చాలా బాగుంది, గంట బాగుంది. అలాంటి మాత్రం సూపర్ ఉంది. ఫ్రీగా ఇచ్చిలా, డబ్బులకు ఇచ్చిలా? అనుకున్నాం మన పేదంత కానీ శేఖరం. ఎక్కడ ఏరియా, ఏం ఏరియా ఇది? ఎక్కడ ఛాయ్ బండి? కృష్ణనగరం. అలాంటి చాలా బాగుంటది. మన హైదరాబాద్ మించింది ఏది లేదు. హైదరాబాద్ లో అలాంటి తాగాలని కోట్లు ఇచ్చిన అలాంటి దొరకదు. ఇక్కడ అంత మంచిగా ఉంటుందా ఛాయ్? చాలా బాగుంటది ఇక్కడ. బిస్కెట్లు మాత్రం చాలా బాగుంటాయి. చంద్రశేఖర్కి మహాదేవ. ఓకే భయ్యా.